నాగావళి నది శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం గుజ్జన్నపేట గ్రామం పరిధిలో నాగావళి నదీ తీరం పడవరేవు అనమాట. ఓడరేవు చూడండి ఆ బోటు ఎలా ప్రయాణిస్తుందో. అవతల నిమ్మతుర్లాడు గ్రామం, యువతల గుజ్జన్నపేట గ్రామం, ఆమదల వలస, బోర్జ, సరుబుజ్జిలి, అవతల ఆమదల వలస నియోజకవర్గంలో టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇటు సంతకవిటి మండలం పొందూరు ఇటువైపు రావడం అనేది జరుగుతుంటుంది. ఈ పడవ ప్రయాణం పైనే ఎక్కువగా ఈ సంతకవిటి, పొందూరు, రాజాం ఈ ఏరియా ప్రజలంతా అటువైపు కూడా ఇలా పడవ ప్రయాణాలే చేయాల్సి ఉంటుంది. చాలా భయంకరంగానే అప్పుడప్పుడు ఉంటుంది. ఈ పెద్ద ఏరు ఎక్కువ నీరు ఉన్నప్పుడైతే చాలా కష్టంగానే ఉంటుంది. అయినా సరే జాలర్లు ఈ విధంగానే ఈ బోటు ద్వారానే ఈ ప్రయాణికుల్ని అవతల ఒడ్డుకు చేర్చడం, అవతల వాళ్ళని అవతల ఒడ్డుకు చేర్చడం, వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ఈ విధంగా వాళ్ళ జీవనోపాధి కొనసాగిస్తూ ఉంటారు. మరి మాకు ఈ ఆప్షన్ తప్ప మరి దిక్కంటూ ఏం లేదు. చూడండి ఆ బోట్ అలా ఎలా వస్తుందో. ఇంకా ఆప్షన్ అనేది ఇంక లేదనమాట. బళ్ళు అంటే ద్విచక్ర వాహనాలు కూడా పడవ పైనే తీసుకొస్తారు. ఇప్పుడు 2 బళ్ళు ఉన్నాయి, ఇంక ఎక్కువైనా కూడా అలాగే వస్తాయి. 10-15 బళ్ళు అయినా అలానే వస్తాయి. ఉంటానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంతో ప్రోత్సహిస్తారని కోరుకుంటూ ఉన్నానండి. ఉంటానండి. ఇంకా వీడియో మీకు కొంతగా అలా చూపిందామని చూస్తున్నాను. జాలర్ ఆయన పేరేమో శ్రీన్ అనమాట. ఇందులో వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు కూడా ఇందులోనే మంచి దిట్ట. ఈ నాగావళి నది అంటే ఇప్పుడంటే ఆ మిషన్లు అవి వచ్చాయి, కానీ ఇగోండి ఇలాంటి బోనాకర్రలతో కనిపిస్తుంది కదా నిడుగా ఉన్న కర్ర, ఇలాంటి కర్రలతో నడిపేవాళ్ళండి ఈ నాగావళి నదిపై. ఈ పడవ ప్రయాణం అనేది ఈ విధంగా కొనసాగేది. కానీ ఇప్పుడు మిషన్లు వచ్చాయి, కొంత తేలికైంది వాళ్ళకి.